ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అధోగతి పాలైంది. ఇందాక అడిగి ఎలా ఉన్నారన్నారు కనుక రాష్ట్రంలో బాధాకరం. 50 సంవత్సరాల రాజకీయ అనుభవం, 42 సంవత్సరాలు యాక్టివ్గా ఉండి 6 సార్లు శాసనసభకు వచ్చి అసలు శాసనసభగా నడిపిస్తున్నారా గణేష్ గారు? మైకులు ఎవరు, మాట్లాడినెవరు, ఎన్ని సెకండ్లు కూడా ఇవ్వరు. అధ్యక్ష అనేటప్పుడు మైక్ కట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో సాక్షి టీవీ మీడియా కన్సర్నాల్లో నడుస్తుంది. ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది అంటే ఏమనుకోవాలి దాన్ని? ముందుగా చంద్రబాబు గారి మీద దుర్మార్గ కేసులు పెట్టారు. ఏమీ లేని తప్పుడు కేసులు. మామూలు వాళ్ళకైతే 5 నిమిషాల్లో బెయిల్ ఇవ్వాలి. ఆ కేసులో పసలేదు. అసలు సాక్ష్యాధారాలు లేని కేసు ఎఫ్ఐఆర్ కడితే బెయిల్ రాకపోవడం అనేది దుర్మార్గం. దానికి 54 రోజులు జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు. అసలు ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా అవినీతి జరగకుండానే కేసులు పెట్టేసి జైల్లో పెట్టేస్తే ప్రజలు భయపడిపోతారనుకున్నా కానీ ప్రజా ఉద్యమం వచ్చింది. చంద్రబాబు గారు అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. అలా ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, పొత్తులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలవాలని కోరుకున్నారు. ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేయాలంటే ఓటు చీలిపోకూడదని లక్ష్యంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు గారిని కలిసి ప్రకటించారు. మనం కలిసి పనిచేయాలి. అక్కడి నుంచి పొత్తులు ఎన్ని సీట్లు, బలాబలాలు వివిధ ప్రాంతాల్లో ఆలోచిస్తున్న సందర్భంలో మళ్ళీ బీజేపీ నుంచి పిలుపు వచ్చింది. మరి ఇంత పాజిటివ్లు ఎందుకంటారు? ఇంత తాత్సారం ఏం లేదు, మళ్ళీ బీజేపీ కూడా వచ్చింది. కొన్ని సీట్లు సర్దుబాటు కావాలి కానీ తాత్సారం ఆల్రెడీ ఒక నిర్ణయం అయితే అయింది. ఆల్రెడీ స్టడీ చేసుకొని వివిధ సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకుంటూ నిర్ణయం అయిపోయింది. నిర్ణయం అయింది కానీ మళ్ళీ కొన్ని సీట్లు సర్దుబాటు చేయాలి ఆల్రెడీ. ఎందుకంటే ఒక సమస్య, 175 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా బలమైన తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కార్యకర్తలు ఉన్నారు. దాంట్లో కొన్ని మనం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఆ వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏ ఏ సామాజిక వర్గాలకు న్యాయం జరగకుండా పోతుందో చూసుకొని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ ఎప్పుడైతే బీజేపీ కూడా ఎన్డీఏలో కలవాలి, మనం కలిసే పోటీ చేయాలని వాళ్ళని అడుగుతున్నారు కనుక మళ్ళీ వాళ్ళు కొన్ని సర్దుబాటు చేయాలి కనుక అన్నీ ఒకేసారి అనౌన్స్ చేద్దాం. ముందుగా మొదలెట్టారు, 2 సీట్లు మొదలెట్టిన తర్వాత ఎందుకు ఆందోళన, ఎందుకు ఒకేసారి అన్నీ రిలీజ్ చేస్తే బెటర్. ఆలస్యం కావడం లేదా? అయ్యింది, అవుతుంది. ఎందుకంటే అతను ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ సిద్ధం సభలు పెడతా ఉన్నాడు. సిద్ధం సభలు పెట్టి ఊరూరు పోస్టర్లు వేసి పెద్ద భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. మేము వెనకబడతా ఉన్నాం ఈ విషయంలో. క్యాండిడేట్ రావటమే తరువాయి కానీ ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. క్యాండిడేట్లు ఎవరు ఎక్కడని చాలా వరకు అవగాహన ఉంది. కొద్ది సీట్లో తప్పితే అవగాహన ఉంది కనుక ఓపెన్ చేయటమే తరువాయి, బయటికి చెప్పడమే తరువాయి ఆల్రెడీ ఉంది. ఆ అండర్స్టాండింగ్ ఉంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్తో ఫస్ట్ నుంచి చూసుకుంటే పూర్తిగా ఒక అండర్స్టాండింగ్తో నడుస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, మిగతా చోట్ల ఆయన సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు బీజేపీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే అంటే కేంద్రంలో మీరు ఒక అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు మంత్రి పదవిలో ఉండి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇన్ని పరిస్థితుల మధ్య మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో జత కలిపి నడిస్తే